గోంగూర పచ్చి రొయ్యల మెద్ది తాలింపు ఎలా చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లహరి కుక్ బుక్. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ను తీసుకుని దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అందులో 1.5 స్పూన్ల ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 4 వెల్లుల్లి రెబ్బలను పొట్టువలిచి వేసుకోవాలి. తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక ఉల్లిపాయను నిలువుగా ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి. తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న మీడియం సైజు రొయ్యలను ఒక 20 తీసుకున్నాను. ఈ రొయ్యలను కూడా ఈ కుక్కర్లో వేసేయాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. తర్వాత ఒలిచి పెట్టుకున్న గోంగూర ఆకును కొద్ది కొద్దిగా ఆ కుక్కర్లో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసేయాలి. ఇక్కడ నేను 20 రూపాయల గోంగూర అంటే 3 కట్టల గోంగూరను నీట్గా ఒలిచి నీళ్ళల్లో 2-3 సార్లు కడిగి తీసుకున్నాను. ఇప్పుడు గెరటు తీసుకుని ఆ ఆకు మొత్తం వాటర్లో దిగిపోయేదాకా కలుపుతూ ఒక 2 నిమిషాలు నొక్కుతూ ఉండాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 లేదా 5 విజిల్స్ రప్పించండి. విజిల్స్ వచ్చేసాక ఒక 10 నిమిషాలు ప్రెషర్ తగ్గేలోపు తాలింపుకి ఏమేమి కావాలో రెడీ చేసుకుందాము. 2 రెబ్బలు వాష్ చేసిన కరివేపాకు తీసుకోవాలి. 5 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకుని ఉంచుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు ఆవాలు, ఎండుమిర్చి, ఒక 3 లేదా 4 తొడిమెలు వలిచి పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ పోయిన కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో మెదుపుకోవడమే. ఆకు చక్కగా నలిగిపోతుంది. రొయ్యలను మొత్తం మెదిపేయకుండా అక్కడక్కడ తగులుతూ ఉంటే తినడానికి బాగుంటుంది. ఇప్పుడు తాలింపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి 1 నిమిషం వేగాక పచ్చిమిర్చి వేసి బాగా వేయించాక కరివేపాకు వేసి స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు మెదిపి పెట్టుకున్న గోంగూరను తాలింపులో వేసేసుకోవాలి. తాలింపులో వేసేసాక గెరటితో కూర మొత్తానికి ఆ తాలింపు పట్టేలాగా కలుపుతూ ఉండాలి. ఈ గోంగూరకు ఎక్కువ ఆయిలే పడుతుందండి, అందుకే నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. అంతేనండి, గోంగూర పచ్చి రొయ్యల మెద్ది తాలింపు రెడీ. చాలా బాగుంటుంది తినడానికి. నేనైతే వట్టి కూరే ఎక్కువ తినేస్తాను. నాకు మా పిల్లలకు చాలా ఇష్టం. ఈ కర్రీ ప్రాసెస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.